గాజువాక నియోజకవర్గం నూతన సమన్వయకర్తగా నియమితులైన 70వ వార్డు కార్పొరేటర్ ఊరుకోటి రామచంద్రరావు ఊరుకోటి చందుకు అభినందనలు తెలిపారు. గాజువాక నియోజకవర్గం నూతన సమన్వయకర్తగా నియమితులైన 70వ వార్డు కార్పొరేటర్ ఊరుకోటి రామచంద్రరావుకు వైసీపీ పార్టీ నాయకులు, అభిమానులు, కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు శుభాకాంక్షలు తెలిపారు. పంతులు గారు మేడ స్థానిక కళ్యాణ మండపంలో పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ వార్డుల కార్పొరేటర్లు తిప్పల వంశీరెడ్డి, బొడ్డు నరసింహపాత్రుడు, రాజాన రామారావు తదితరులు పాల్గొని ఊరుకోటి చందుకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సమన్వయకర్త చందు మాట్లాడుతూ 2024 ఎన్నికలలో వైసీపీ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. తనపై నమ్మకంతో తనకు ఇంతటి గురుతర బాధ్యతను అప్పగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్కి, జిల్లా అధ్యక్షులు కోల గురువులకి, స్థానిక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డికి పేరు పేరున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో అన్ని వార్డుల పార్టీ నాయకులను, కార్యకర్తలను కలుపుకుని ముందుకు వెళ్తానని చెప్పారు. చేస్తూ పెద్దలు తిప్పల నాగిరెడ్డి గారి సారథ్యంలో, అలాగే వారి కుమారులైన తిప్పల దేవన్ రెడ్డి గారి సహాయ సహకారాలతో, అలాగే మరొక కుమారులు మరియు 74వ వార్డు కార్పొరేటర్ మరి విశాఖ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ అయిన వంశీరెడ్డి గారి సహాయ సహకారాలతో, అలాగే మిగతా మా కార్పొరేటర్లు మూర్తి గారు, రాజాన రామారావు గారు, మన లతీష్ గారు, అలాగే మహాలక్ష్మి నాయుడు గారు, అందరి యొక్క సహాయ సహకారాలతో పార్టీ కార్యక్రమాలు చేపడుతూ ముందుకు తీసుకెళ్ళి పార్టీని మరింత బలోపేతం చేసి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి రానున్న ఎలక్షన్లో 175కి 175 నియోజకవర్గాలు గెలిపించే దిశగా ఆయన అడుగులు వేస్తూ పనిచేస్తున్నారు. ఆయన లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తూ వారికి గాజువాక రేపు 2024లో గెలిపించడమే లక్ష్యంగా మా యొక్క శ్రేణులందరినీ కూడా కలుపుకుంటూ వారిని కూడా ఉత్తేజపరుస్తూ గాజువాకని వారికి గెలిపించి వాళ్ళకి బహుమతి ఇచ్చే దిశగా నేను పనిచేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మన పార్టీ కార్యక్రమాలు నడుస్తున్నాయి. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం మనకు ఆల్రెడీ అది అన్ని రాష్ట్ర పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, చందు తరపున, చందు కుటుంబ సభ్యు తరపున ఇచ్చేసిన కార్పొరేటర్లకు, వేదిక మీద ఉన్న పెద్దలకు, కార్పొరేటర్లకు, మాజీ కౌన్సిలర్లకు, పార్టీలో వివిధ శాఖల్లో కీలక పదవుల్లోనే ఉన్న నాయకులకు అందరికీ పేరు పేరు నమస్కారం అండి. ఏదైతే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అనే దిశగా ఆయన అడుగులు వేస్తున్న క్రమంలో ఏదైతే మరి ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని మనం గౌరవిస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఆయన ముందున్నది 2024. దాన్ని ఎదుర్కోవాలంటే వాళ్ళు గుంపుగా వస్తున్నారు, మనం సింగిల్గా వెళ్తున్నాం కనుక ఖచ్చితంగా ఇందులో ఏ నిర్ణయం తీసుకున్న పార్టీ, అది రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, 3 జిల్లాల ఇన్ఛార్జ్ అండ్ వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, గుడివాడ అమర్నాథ్ గారు కావచ్చు, బూడి ముత్యాల నాయుడు గారు కావచ్చు, మేయర్ గారు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, వీళ్ళందరూ ఏదైనా సరే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది కీలక నిర్ణయం. ఎందుకంటే మళ్ళీ సీట్లో కూర్చోవలసింది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఆయన నిర్ణయమే శిరోధారం. కాబట్టి దాన్ని గౌరవిస్తూ మరి చందు గారు యువకుడైనప్పటికీ, నూతనంగా బాధ్యతలు తీసుకున్నప్పటికీ మన గాజువాకలో చాలామంది కార్పొరేటర్లు నూతనంగా ఎన్నుకోబడ్డ వాళ్ళు అందరూ కూడా సమిష్టిగా కృషి చేసే గుణం ఉన్నవాళ్ళు, అందరూ కూడా లైక్ మైండెడ్ పీపుల్, ఆల్ ఆర్ యూత్. కాబట్టి మ్యాక్సిమం అందరూ కూడా ఏ కలుషితం లేకుండా చిన్నవాడైనప్పటికీ చందుని వాళ్ళ నాన్నగారి మీద ఉన్న గౌరవంతో చందుని ఖచ్చితంగా ఉన్నతమైన స్థానం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. దాన్ని నిరూపించుకునే
అద్భుతమైన అవకాశం చందుకు వచ్చింది. నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. దానికి ఖచ్చితంగా మేమందరం విన్నండి ఉంటాం. ఏ మచ్చ ఎవరో అంటించుకోం చెడుగా. చందు భవిష్యత్తుకి ఇదొక మంచి నాంది. ఖచ్చితంగా పార్టీలో అంతర్గతంగా ఏది ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఫైనల్. దాన్ని దాటి వెళ్ళే అంత సాహసం ఎవరు చేయరని నేను భావిస్తున్నాను. ఎందుకంటే పార్టీ ఉంటేనే మనం ఉంటాం, అంతే తప్ప పార్టీ లేకపోతే మనం కనుమరుగైపోతాం. కనుక ఎవరైనా సరే పార్టీ నిర్ణయాన్ని మనం గౌరవించవలసిందే. మరి ఏదైనప్పటికీ కూడా చందుని ఒక అద్భుతమైన అవకాశం వరించినప్పుడు అది ఎవరికైనా అద్భుతం, ఏ రోజు ఎవరిని వరిస్తుందో తెలియదు. వరించేటప్పుడు 10 మంది కలిసి ఆయనకి సహాయం చేయాలి, ఆయనకి అండగా నిలబడాలి, గైడెన్స్ ఇవ్వాలి, తెలియకపోతే తెలియజేయాలి. అంతేగాని ఎవరో కూడా చంద్రబాబుకు గతంలో ఉన్న పిచ్చి ఇప్పుడు బాగా ముదిరిందని, పోలవరం ప్రాజెక్టును తానే రూపొందించినట్టుగా మాట్లాడుతున్నాడని, 9 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదన్నారు. అనంతరం మహానేత వైఎస్ఆర్ పాలనలో దానికి శంకుస్థాపన జరిగింది అని మంత్రి కాకాని అన్నారు. చంద్రబాబు నాయుడికి ఇంతవరకు పిచ్చి పట్టింది, ఆ పిచ్చి కాస్త ముదిరింది అనిపించేటువంటి పరిస్థితి. ఆయన పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడారు. అసలు నేనే డిజైన్ చేశాను అన్నట్టుగా పోలవరం ప్రాజెక్టు గురించి చెప్పకొచ్చాడు. అంటే చంద్రబాబు నాయుడికి కనీస ఇంగిత జ్ఞానం ఉంటే, అరే జనాలు మనల్ని నవ్వుకుంటారనేటువంటి అసహ్యం ఉంటే, ఏదైనా కాస్త రోత అనేటువంటిది ఉంటే ఇటువంటి మాటలు మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి పోలవరాన్ని గురించి పట్టించుకోకపోతే, పోలవరం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర పాలిట వరం అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం అయితే, దానికి సంబంధించి మహానేత రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఆలోచన చేసి ఫౌండేషన్ వేసినంత వరకు, శంకుస్థాపన చేసి ప్రారంభించినంత వరకు చంద్రబాబు నాయుడు దాని గురించి పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. అటువంటిది ఈరోజు పోలవరాన్ని గురించి మాట్లాడతా, పోలవరాన్ని నేనే డిజైన్ చేశాను, పోలవరాన్ని వీడు సరిగ్గా పట్టించుకోలేదు. నీకు ఏమీ సంబంధం లేదు పోలవరానికి సంబంధించి. పోలవరం ప్రాజెక్టుని ప్రారంభించింది మహానేత రాజశేఖర రెడ్డి గారు. అది పూర్తవుతున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. కాబట్టి నీకు సంబంధం లేనటువంటి వాటిల్లో నేను క్రెడిట్ కొట్టేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఏదైతే నువ్వు చేస్తావో, ఇప్పటికైనా నువ్వు వాటికి స్వస్తి పలికితే బాగుంటుంది అనేటువంటిది ఒక విషయం. అదేవిధంగా ఇంకొక మాట చెప్పాడు. ఇది మొన్న జరిగినటువంటి తుఫాన్ ఏదైతే ఉందో, మిగ్జాం తుఫాన్లో రైతులు చాలా నష్టపోయారు, రైతుల గురించి ప్రభుత్వం పట్టించుకునేటువంటి పరిస్థితులు లేరు అని చెప్పి. రైతులు నష్టపోయింది ఎవరు? ప్రభుత్వం. ఎవరు రైతులకు సంబంధించినటువంటి ప్రభుత్వ వైఫల్యం వల్ల రైతులు నష్టపోయారని చెప్పి ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావే. ఆ రోజు రైతులకు సంబంధించి రుణమాఫీ చేస్తానని చెప్పినప్పుడు, నీ వల్ల రైతులు నష్టపోయినప్పుడు ఆ రోజు నీకు అనిపించలేదా? నేను తీసుకున్నటువంటి నిర్ణయం, నేను ప్రకటించి హామీ చేయకుండా రైతులను మోసం చేశానే, దాదాపుగా 87,612 కోట్ల రూపాయలకి రైతులను మోసం చేశానే. కాబట్టి నా వైఫల్యం వల్ల రైతులు నష్టపోయారనేటువంటి ఆలోచన ఆ రోజు ఏ రోజైనా కలిగిందా నీకు? ఈరోజు మరలా వచ్చి దానికి సంబంధించి ఏదో మాట్లాడుతున్నావు. సున్నా వడ్డీ ఇచ్చేసింది నువ్వు కాదా? రైతులను మోసం చేసింది నువ్వు కాదా? రైతులకు సంబంధించినటువంటి బకాయిలు పెట్టి చెల్లించకుండా వెళ్ళినటువంటి వాడు నువ్వు కాదా? రైతుల సంక్షేమాన్ని విస్మరించి ఏదన్నా మాట్లాడితే రైతులను పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు, వ్యవసాయమే దండగా అని చెప్పి సెలవు ఇచ్చినటువంటి మనిషి నువ్వు కాదు. ఏ నోటితో ఈరోజు రైతుల గురించి మాట్లాడేటువంటి అర్హత నీకు ఎక్కడ ఉంది అని చెప్పి మేము అడుగుతున్నాం. 5 సంవత్సరాలు పరిపాలించు నువ్వు. నీ 5 సంవత్సరాల్లో కరువు ఏదైనా తప్పిదారి వస్తే విపరీతమైనటువంటి వరదలు, ప్రకృతి వైపరీత్యాలు తప్ప రైతు అనేవాడు సజావుగా సాఫీగా 9 సంవత్సరాలు కానీ మొన్న 5 సంవత్సరాలు కానీ 14 సంవత్సరాల కాలంలో, మరీ మొన్న 2014 నుంచి 19 వరకు కరువు ఈ రాష్ట్రంలో విలయతాండమాడింది. రైతులు అసలు పంటలు వేసుకోలేకపోయారు. రైతులు వ్యవసాయం గురించి మర్చిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. రైతుల పాపం పొలాన్ని వదిలేసి ఊళ్ళు వదిలి వెళ్ళిపోయారు, వలసలు వెళ్ళిపోయారు. నీ జీవానికి, నీ పాదం. కనీసం అనేక సందర్భాలు చెప్పాం, ఏదైనా ఇటువంటి విపత్తు వచ్చినప్పుడు నువ్వు ఆపలు నువ్వు చెప్పావు, నేను తుఫానని సముద్రం అణిచివేశాను అని చెప్పి. అంతటి శక్తి భగవంతుడికి ఉంది తప్ప నీలాంటి వాడికి ఉంటుందని చెప్పి ఎవడో అనుకోడు. కానీ
జరగనటువంటి దాన్ని జరిగినట్టుగా, తుఫాన్ వచ్చి ఆగిపోతే నేను ఆపేసాను అన్నట్టుగా మాట్లాడడానికి అలవాటు పడినటువంటి చంద్రబాబు ఈరోజు రకరకాలైనటువంటి పిచ్చి ప్రలాపాలని మాట్లాడుతూ ఈరోజు ఎక్కడో అంతకుముందు హుదూద్ తుఫాన్ వచ్చింది, 4 ఫోటోలు దిగినాడు, ఫోటోలో పోజులు ఇచ్చినాడు. దానివల్ల అంతా పాపం కష్టపడినటువంటి అధికారులు వెనక్కి వెళ్ళిపోయినారు, కష్టపడినటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు వెనక్కిపోయినారు, కష్టపడినటువంటి స్థానికంగా ఉండేటువంటి నాయకులు, వాలంటరీ ఆర్గనైజేషన్స్ పక్కకు వెళ్ళిపోయారు. నువ్వు సిగ్గు లేకుండా 4 ఫోటోలు పెట్టుకుని నిలబడి రోజు ఆ ఫోటోలను ప్రచారం చేసి నువ్వే కష్టపడ్డట్టు, నీ వల్లనే దానికి సంబంధించినటువంటి రిలీఫ్ మెజర్స్ అన్ని పూర్తయినట్టు, నువ్వే సర్వమే వ్యవహరించినట్టు నువ్వు రాయించుకుంటే నీ వెనక తిండి తిప్పలు నిద్రాహారాలు మాని పనిచేసినటువంటి ఉద్యోగులు కానీ, మాని పనిచేసినటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ, మాని పనిచేసినటువంటి స్థానిక నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, కార్యకర్తలు కానీ ఏ రోజైనా నువ్వు గుర్తించావు? గుర్తించినటువంటి పరిస్థితి ఉందా? కాబట్టి ఈరోజు నువ్వు ఒక్కసారి చూడాల్సింది, ఆలోచన చేయాల్సింది, నువ్వు ఎక్స్పర్ట్, కరువు నివారణ, తుఫాన్ నివారణలో నేను ఎక్స్పర్ట్ లాగా పనిచేశాను, నాకు నీతి ఉంది, నిజాయితీ ఉంది అని చెప్పు. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు, నీ హయాంలో ఎంత నిధులు తెచ్చావు, కరువు మండలాలుగా ప్రకటించి చేతులు దులిపేసుకోవడం తప్ప కరువు మండలాలకు సంబంధించి ఆ కరువు మండలాల విషయంలో, వ్యవసాయం విషయంలో రైతులకు ఏమాత్రం అండగా నిలిచినటువంటి నేపథ్యం నీకుందనేటువంటిది చెప్పడానికి ఏముంది? అందుకనే నువ్వు ఎక్కడా కూడా ఫిగర్స్ జోలికి పోవడం లేదు. కారణం ఏమిటంటే నీ బ్రతుకు బయటపడుతుంది కాబట్టి, నీ బండారం బయటపడుతుంది కాబట్టి. ఎంతసేపటికి ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది, నేను బ్రహ్మాండంగా చేశాను, దీని గురించి మాట్లాడుకోవడం తప్ప, ఆత్మస్థుతి పరమంతో బ్రతుకుతున్నావు తప్ప ఎక్కడన్నా ఇదిగో ఇతిమితంగా దీనికి సంబంధించి నష్టపోయింది, ఈ నష్టాన్ని నేను ఈ విధంగా భర్తీ చేశా, అటువంటి నష్టమే ఏర్పడింది, ఈ ప్రభుత్వం దీంట్లో భర్తీ చేయడానికి వైఫల్యం చెందింది అనేటువంటి మాట మాట్లాడలేకపోతున్నాం. ఉద్దానం కిడ్నీ సమస్యపై చంద్రబాబు కబుర్లతో కాలక్షేపం చేస్తే, పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం సురక్షిత తాగునీటితో పాటు కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసి దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించిన సీఎం వైఎస్ జగన్. నేను ఇంత మునుపు చెప్పినట్టు ఇప్పటికి కూడా ఇతిమిద్దంగా దేని వల్ల వస్తుందో చెప్పలేకపోతున్నారు. దీని మీద చూస్తే కొన్ని టాక్సిన్స్ అన్ని వాటర్ లెవెల్లో రావడం, ఆ నీళ్లు తాగడం, సిలికాన్ సాయిల్లో ఉండడం, ఇలాంటి కారణాల వల్ల వచ్చిందని చెప్పి కూడా చెప్పారు. నేను 2-3 కమిటీలు కూడా ఇప్పించాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని పిలిపించాం, అదే మరి యుఎస్ ఆర్గనైజేషన్ కూడా వచ్చి అనలైజ్ చేశారు. ఇంకా పూర్తిగా మనకు రిపోర్ట్ ఇవ్వలేకపోతున్నారు. దీని వల్ల వస్తుందని పూర్తిగా చెప్పలేకపోతున్నారు. కానీ దీనిపైన నేను కొన్ని నిర్ణయాలు కూడా చేయాలనుకుంటున్నాను. కలెక్టర్ కూడా ఆదేశాలు ఇస్తున్నా. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కూడా ముందుకు వచ్చారు. అదే మరిగా పంచాయతీరాజ్ కమిషనర్ గారు వీళ్ళందరూ ఉండి 9వ తారీఖు మార్నింగ్ వస్తున్నారు. వచ్చి అన్ని గ్రామాలకు మినరల్ వాటర్ ఇచ్చేట్టుగా, మంచి క్వాలిటీ వాటర్ ఇచ్చేట్టుగా తొందరలోనే కార్యక్రమాన్ని చేపడతాం. అన్ని గ్రామాలకు ఇస్తాం. ఇప్పటికే డయాలసిస్ శ్రీకాకుళంలో పెట్టాం, టెక్కల్లో కూడా పెట్టాం. ఇంకొక 2 డయాలసిస్ వచ్చి నిన్నే పాలకొండలో కూడా ఇనాగరేట్ చేశారు. ఇంకా సోంపేటలో, పలాసలో 2 కావాలి. ఆ 2 కూడా శాంక్షన్ చేసి ఇక డయాలసిస్ కావాలంటే ఎక్కడికి పోయే పని లేకుండా ఇక్కడనే చేపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఏమేం కావాలనో ఆ ఏర్పాట్లు చేసి మొబైల్ డిస్పెన్సరీస్ పంపిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడే 200 బెడ్లతో సూపర్ స్పెషాలిటీ కమ్ రీసెర్చ్ హాస్పిటల్ కు వెంటనే వచ్చి టెంకాయ కొడతాం. 2 సంవత్సరాలలో హాస్పిటల్ పూర్తి చేసి నడిపిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం. మంచి డాక్టర్లను తీసుకొస్తాము, నెఫ్రాలజిస్టులను అక్కడే తీసుకొస్తాము. తీసుకురావడమే కాకుండా గ్రామాలకు వ్యాధి ప్రారంభ దశలోనే ట్రీట్మెంట్ అందేట్టుగా పరీక్షలు చేస్తాము. పరీక్షలు చేయడమే కాకుండా గ్రామాలకు వెళ్లే మందులు ఉచితంగా సరఫరా చేయించే కార్యక్రమం కూడా చేస్తాము అని చెప్తా ఉన్నా. అన్ని రకాలుగా తోడుగా ఉంటాము అని చెప్పి మరొకసారి చెబుతూ, డయాలసిస్ చేయించుకుంటా ఉన్న ఆ కిడ్నీ రోగులకు తోడుగా ఉంటామని, పెన్షన్ వాళ్లకు 10,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి కూడా ఆ రోజు చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి. అసలు ఈ కిడ్నీ రోగాలు ఎందుకు వస్తా ఉన్నాయి అంటే దానికి కారణం మనం తాగే నీళ్ల క్వాలిటీ బాగలేదు కాబట్టి వస్తా ఉన్నాయని తెలిసినా కూడా పట్టించుకొని ఈ ప్రభుత్వం తీరును చూశాం. ప్రతి ఒక్కరికి నేను ఇవాళ చెప్తా ఉన్నాను, త్రాగడానికి నీళ్ల క్వాలిటీని మారుస్తాం. త్రాగడానికి రిజర్వాయర్ల గుండా కాలువలు తీసుకొచ్చి కాలువల ద్వారా కాలువల ద్వారా సాగునీరు, తాగునీరు ప్రతి ఒక్కరికి అందేట్టుగా చేస్తాము సర్ఫేస్ వాటర్ ద్వారా అని చెప్తా ఉన్నా. ఇక్కడ ప్రజలకు కిడ్నీలకు సంబంధించిన అనేక సమస్యలు, దానివల్ల అనేక కుటుంబాలు వాళ్ళ జీవితాలన్నీ కూడా
అల్లకల్లోలం ఇవన్నీ కూడా మన కళ్ళ ఎదుటనే కూడా కనిపిస్తా ఉన్న సత్యాలు. ఈ పరిస్థితిని నా పాదయాత్రలో నా కళ్ళారా కూడా చూడడం కూడా జరిగింది. ఈ ప్రాంతానికి నేను వచ్చినప్పుడు, నన్ను ఇక్కడ ప్రజలు కలిసినప్పుడు, వాళ్ళ గోడు చెప్పినప్పుడు వాళ్ళందరికీ కూడా నేను చెప్పిన మాట నాకు ఇవాళటికి కూడా గుర్తుంది. ఆ రోజు నేను అన్నాను, నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు కూడా నాకు బాగా గుర్తుంది. 2018లో డిసెంబర్ 30వ తారీఖున ఇదే పలాసలో బహిరంగ సభలో ఇక్కడే మాట ఇవ్వడం జరిగింది. అధికారంలోకి దేవుడి దయతో మీ అందరి చల్లని దేవుళ్లతో మనందరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడే 200 పడకల కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొస్తామని చెప్పడం జరిగింది. కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా అడుగులు పడతాయి అని కూడా చెప్పడం జరిగింది. దేవుడి దయతో ఈ 2 కార్యక్రమాలను కూడా ఈ రోజు పూర్తి చేసి మీ బిడ్డ మీ కళ్ళ ఎదురు నిలబడి ఉన్నాడు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. బైజూస్ కంటెంట్ ట్యాబులపై రామోజీ అశుద్ధమైన రాతలు. పెత్తందారుల పిల్లల చేతుల్లో ట్యాబులు లేవా? పెత్తందారులు ట్యాబులు వాడితే విజ్ఞానం కోసం, పేదలు వాడితే ఫోన్ వీడియోల కోసమా అని ఏపీ ఈడబ్ల్యూఐడిఎస్ చైర్మన్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ ప్రశ్నించారు. బైజూస్ కంటెంట్తో ట్యాబ్లు ఇవ్వడం వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి విద్యార్థులు చెడిపోతున్నారు. ప్రైవేట్ వీడియోలు చూస్తున్నారు, పోర్న్ వీడియోస్ చూస్తున్నారు. వీరికి ట్యాబ్ అందించడం వల్ల, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ చర్య వల్ల వీళ్ళందరూ చెడిపోతున్నారు అని ఒక అశుద్ధమైనటువంటి, అసత్యమైనటువంటి వార్తా కథనాన్ని వండివార్చాడు. ఈరోజు నేను ముసలాయన రామోజీరావుని స్ట్రైట్గా ఒకే క్వశ్చన్ అడుగుతున్నాను. ఎందుకయ్యా మీకింత అసూయ? ఎందుకయ్యా మీకింత అక్కసు? ఎందుకయ్యా మీకంత ఈర్ష్య? ఎందుకయ్యా మీకింత ద్వేషం? బడుగు బలహీన వర్గాల పిల్లలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ విప్లవంలో భాగంగా సమర్థమైనటువంటి ఒక పాఠ్య ప్రణాళికను రూపొందించి తద్వారా చదువుల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చేలా తమ చర్యలు ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ట్యాబ్లు పంపిణీ జరుగుతుంటే ఎందుకంత విషం చిమ్ముతున్నావు? మేము మీకు ఏ అన్యాయం చేశామని మా మీద ఈ మాత్రం విషం చిమ్మి ఇలా ఈనాడులో వచ్చేస్తున్నామని ముసలాయన రామోజీరావు గారిని అడుగుతున్నా. దాంతోపాటు మరొక ప్రశ్న అడుగుతున్నా. మీకు మనవళ్ళు ఉన్నారు కదా, మీకు మనవరాళ్ళు ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడుకి కూడా మనవడు ఉన్నాడు కదా, పవన్ కళ్యాణ్కి కుమారులు, కూతుర్లు ఉన్నారు కదా. మీరు మాకంటే గొప్పగా అడ్వాన్స్డ్ ల్యాప్టాప్స్ వాడుతున్నారు, అడ్వాన్స్డ్ ఐప్యాడ్స్ వాడుతున్నారు, మ్యాక్బుక్లు వాడుతున్నారు, ట్యాబ్లు వాడుతున్నారు. అయ్యా, మీ పిల్లలు విజ్ఞానం కోసం ఈ ట్యాబ్లు, ఈ ల్యాప్టాప్లు వాడుతున్నారే, మరి మా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ట్యాబ్లు వాడి ఫోన్ను చూస్తా అంటున్నారా? ఎంత కడుపు మంటండి ఇది! ఎంత ద్వేషం కక్కుతున్నారు, ఎంత కులహంకారం చూపిస్తున్నారు, ఎంత కండకావరం ప్రదర్శిస్తున్నారు. ఈరోజు మేము అడుగుతున్నాం, ఇది పెత్తందారీతనం కాదా ముసలాయన రామోజీరావు? మా బిడ్డలు చదువుకుంటుంటే, మా బిడ్డల చేతిలో ట్యాబ్లు జగన్మోహన్ రెడ్డి గారు పెడుతుంటే ద్వేషంతో మీ కళ్ళు మండి, కడుపు మండి మా మీద ఇంత విషపురాతలు రాస్తున్నారే, ఇంత వింత కూతలు చేస్తున్నారే. మేము మీకేం అన్యాయం చేశాం? ముస్లిం మైనారిటీ విద్యార్థులకు చెయ్యందిస్తుంటే ఎందుకు మా మీద ఇంత ద్వేషాన్ని మీరు కనబరుస్తున్నారు? మేమేమి చేయలేమనా? మేమేమి సాధించలేమనా? ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది. నాగార్జున యాదవ్గా చెప్తున్నా మీకు, మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కుల సంఘాలన్నిటికీ విన్నవిస్తున్నా, వీరు చూపిస్తున్నటువంటి కులహంకారాన్ని మీరు ఒకసారి గుర్తు చేయండి. వారి బిడ్డలు ఉన్నతంగా చదువుతుంటే, వారి బిడ్డలు ఉన్నతంగా ల్యాప్టాప్లు వాడుతుంటే వారికి రాని సమస్య బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వాడుతుంటే వస్తుందనే విషయం మీరందరూ గమనించండి. మంత్రులందరికీ కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ కులహంకార జాడ్యాన్ని మనం తరిమి కొట్టాల్సినటువంటి రోజులు వచ్చినాయి. ముసలాయన రామోజీ మీకు నేరుగా చెబుతున్నాం, మిమ్మల్ని, మీలాంటి పెత్తందారుల్ని, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను తగలబెడతాం.
ఏపీలో 40,76,580 దొంగ ఓట్లు ఓటర్ జాబితాలో చేర్పించారు. టీడీపీపై కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఫిర్యాదు. 5 అంశాలను ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. దాంట్లో మొట్టమొదటి అంశం myparty-board.com అన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ ఏదైతే 123 సబ్సెక్షన్ 3 ఆఫ్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ను వైలేట్ చేస్తుందో దానికి సంబంధించి మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఈ యొక్క myparty-board.comలో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓటర్స్ అందరిలో ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఓటర్ల లిస్టుని పొలిటికల్ పార్టీస్ ఇస్తుందో దాంట్లో పేరు, తండ్రి పేరు, ఏజీ, మేలా, ఫిమేలా అన్నటువంటి కొన్ని వివరాలు మాత్రమే ఉంటాయి. అవి కాకుండా మిగతా వివరాలను కూడా ఈ యొక్క వెబ్సైట్ ద్వారా ఈ యొక్క my-board.comలో ఆ యొక్క జెండర్ కూడా ఉంటుంది, హౌస్ నెంబర్ కూడా ఉంటుంది, ఏ క్యాస్ట్, ఏ ఓటర్ ఏ క్యాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి అన్నటువంటిది, పొలిటికల్ పార్టీ అఫిలియేషన్ ఏంటి, మొబైల్ నెంబర్ ఏంటి అన్నటువంటిది, పొలిటికల్ పార్టీ వైజ్ సెగ్రిగేషన్ ఆఫ్ ఓటర్స్ని ఈ యొక్క తెలుగుదేశం పార్టీ చేయడం అన్నటువంటిది చట్ట విరుద్ధము అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాము. ఇక ఓటర్ డేటా ఒక న్యూయార్క్లో ఉన్నటువంటి, అమెరికాలో ఉన్నటువంటి న్యూయార్క్లో ఒక న్యూయార్క్ పట్టణంలో ఈ యొక్క డేటా అంతా ఈ యొక్క సర్వర్లో స్టోర్ చేయడం అన్నటువంటిది. ఇదే విషయాన్ని గతంలో కూడా తెలుగుదేశం పార్టీ సేవామిత్ర పేరుతో ఈ రకమైనటువంటి డేటా కలెక్ట్ చేసినటువంటి విషయాన్ని గతంలోనే ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. దాని మీద ఎలక్షన్ కమిషను ఎఫ్ఐఆర్ని ఫైల్ చేయమని చెప్పి 174/2019లోనే ఈ యొక్క ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన దాంట్లో ఆ కేసులో పురోగతి లేదన్నటువంటి విషయాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. ఈ యొక్క తెలుగుదేశం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం 120B కింద కానీ 379, 420, 188B IPC 72, 60, 66B ITA 2000 యాక్ట్ సెక్షన్స్ కింద సేవామిత్ర అప్లికేషన్స్ కింద ఏదైతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశామో వాటినన్నింటినీ కూడా ఫాలోఅప్ చేసి పురోగతి చూపించాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ యొక్క తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్, కలెక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషను కరప్ట్ ప్రాక్టీసెస్ ద్వారా, పొలిటికల్లీ కరప్ట్ ప్రాక్టీసెస్ ద్వారా 123 కింద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్కి విరుద్ధం ఒక వ్యక్తిని మీ క్యాస్ట్ ఏంది అని అడగడం పోలరైజేషన్ ఆఫ్ ఎలక్టోరల్ సిస్టమ్ అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్వెస్టిగేషన్ ఇనిషియేట్ చేయాలి, ఈ విషయంగా తెలుగుదేశం పార్టీ మీద తగిన చర్యలు తీసుకోవాలి ఫర్ ఇల్లీగల్ యాక్షన్స్ అన్నటువంటి విషయాన్ని కూడా మేము అభ్యర్థించడం జరిగింది.